welcome back to the vlog again. Welcome back to my vlogs. Hope everyone out there are doing good. నేనైతే ఇక్కడ చాలా బాగున్నాను. సో బేసికల్గా ఈ వ్లాగ్ వచ్చేసరికి ఒక మూవీ వ్లాగ్. నేనైతే మూవీ బెల్ఫాస్ట్ చాలా రోజులు వెళ్తున్నాను. ఐ డోంట్ రియల్లీ రిమెంబర్ ద లాస్ట్ మూవీ ఐ సా ఇన్ థియేటర్స్. సో ద మూవీ నేమ్ వచ్చేసరికి ది జురాసిక్ వరల్డ్ రీబర్త్. ఈ ఈ పర్టికులర్ సిరీస్ నేను చిన్నప్పటి నుంచి ఫాలో అవుతున్నాను. ప్లస్ అది కాకుండా నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఐ వెంట్ టు థియేటర్ అండ్ సా ది మూవీ ఇన్ థియేటర్ ఎక్స్పీరియన్స్. సో ఇది బేసికల్గా ఒక 4DX మూవీ ఎక్స్పీరియన్స్లో అయితే చూడబోతున్నాను ఈరోజు. ఆల్రెడీ నేను ఒక 4DX మూవీ నా లైఫ్లో చూడడం జరిగింది, అదే హ్యారీ పాటర్ రిలీజ్ అయింది అనమాట. సో దట్ వాజ్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. యూ సీ చైర్స్ అవన్నీ మూవ్ అవుతూ ఉంటే విత్ ది మోషన్ యూ గెట్ ద విండ్ అండ్ వాటర్ అండ్ ఎవ్రీథింగ్. మనం ఎప్పుడు బయటకు వెళ్ళినా సరే మనతో పాటు ఎప్పుడో కంపెనీ ఉంటుంది కదా, అదే మన చందన్ అని ఇంకా చందన వదిన వాళ్ళు కూడా జాయిన్ అవబోతున్నారు అలాంగ్ విత్ సమ్ న్యూ ఫ్రెండ్స్. నేను బ్లాగ్లో చెప్తాను ఎవరు. సో బేసికల్గా ఇప్పుడైతే రెడీ అయిపోయాము అండ్ నౌ ద చెక్ పాయింట్ ఈస్ దట్ వీ హ్యావ్ టు గో టు అవర్ పీపుల్స్ ప్లేస్ అండ్ ఫ్రమ్ దేర్ వీ విల్ గో టు ద మూవీ థియేటర్. సో టైం వచ్చేసరికి ఆల్మోస్ట్ లైక్ 9:40 అయితే అవుతుంది. మీరు వెనక్కి చూసినట్టయితే కొంచెం డే లేట్గా కనిపిస్తుంది కదా, ఎందుకంటే యూకేలో కరెంట్ సమ్మర్ నడుస్తుంది అనమాట. బయట మీకు ఎలా వెదర్ ఫీల్ ఉన్నా లైటింగ్ వచ్చేసరికి మీకు ఆల్మోస్ట్ లైక్ 10:30 వరకు ఉంటుంది. సో హోప్ఫుల్లీ మనం మూవీ థియేటర్కి అయితే తొందరగా వెళ్ళిపోవాలి. మనం ఎప్పుడు బయటకు వెళ్ళినా సరే మనతో పాటు ఒక కంపెనీ నా వెనకాల ఎప్పుడు ఉంటుంది కదా. సో అదే మన బ్యాక్ ప్యాక్లో అయితే నేను ఏం పెట్టానో చూపిస్తాను. ప్రజెంట్ అయితే ఒక వాటర్ బాటిల్ అయితే పెట్టాను, ఎందుకంటే మన వాటర్ గోల్స్ ఈరోజు ఫుల్ఫిల్ చేయలేదన్నమాట. సో బేసికల్గా థియేటర్లో మూవీ చూస్తూ అలా వాటర్ గోల్ కంప్లీట్ చేద్దాం. అలాగే ఒక హుడ్డీ కూడా పెట్టుకున్నాను అనమాట. యూ నెవర్ నో ద వెదర్ ఎలా చేంజ్ అయిపోతుందో, ఎప్పుడు వర్షం పడుతుందో, ఎప్పుడు ఫ్రీజింగ్కి వెళ్ళిపోతుందో యూకేలో. సో దాట్స్ వై ఈ రెండింటికి పర్ఫెక్ట్గా పెట్టుకున్నాను. సో గైస్ ఫైనల్గా నేను చెప్పినట్టే మన కొత్త ఫ్రెండ్స్ ఇంటికి అయితే వచ్చేసాం. ఈ భయ్య మీరు వచ్చేసరికి అక్షయ్. హాయ్ భయ్య. నమస్తే. సో ఈ అమ్మ మీరు వచ్చేసరికి లావణ్య. సో బేసికల్గా తిను మన వదిన ఫ్రెండ్ అనమాట. సో అలాగే ఈ భయ్య కూడా మన వదిన ఫ్రెండే. సో అలా మనకు కూడా ఫ్రెండ్ అయిపోయాడు. సో ఇదంతా నేనే చేశాను, కానీ నాకు క్రెడిట్స్ తీసుకోవడం నచ్చదు, సో పిల్లలకి ఇచ్చేసాను. యాక్చువల్గా ఏమైందంటే మధ్యాహ్నం మనలో బిర్యానీ కుక్ చేసాం అనమాట. బిర్యానీ చాలా బాగుంది. సో బేసికల్గా ఇప్పుడు ఈ బిర్యానీ తిని మనం మూవీకి వెళ్ళబోతున్నాం. సో దీన్ని షాదాబ్ బిర్యానీ అంటారంట. సో బేసికల్గా మనకు తెలిసిందంటే 2 బిర్యానీ, కుక్కర్ బిర్యానీ ఒకటి, దమ్ బిర్యానీ ఒకటి. మన వాళ్ళు యూట్యూబ్లో చూసి ట్రై అయితే చేశారు, క్రేజీ వచ్చింది అసలు. సో మధ్యాహ్నం తిన్నాను ఆల్రెడీ, బట్ చూస్తున్నారు కదా మళ్ళీ ఇప్పుడు తింటున్నాను. సో బిర్యానీ ఎవరు చేశారంటే మన సిరి వదిన, లావణ్యక్క, ఇంకా మన అక్షయ్ భయ్య క్రేజీ చేశారు అసలు. సో ఇప్పుడు తినేసి మన వాళ్ళు ఎప్పటిలాగే చందనని ఇంకా చందన వదిన లేట్ అయ్యి తెలుసు కదా మీకు, ప్రతి వాగ్లో చూస్తున్నారు. అదంతా కాదు కానీ నువ్వు చేసిన బిర్యానీ ఎలా ఉందంటావు? నీకు నచ్చిందా? నాకైతే నచ్చింది. ఒకసారి దేన్ని చూసి చేసావో చెప్పేస్తే సబ్స్క్రైబర్ హ్యాపీగా ఉంటారు. యూట్యూబ్ లో పిచ్చెక్కిస్తా బాగా పేరు షాదాబ్ బిర్యానీ. సో చూసారు గైస్ మన వాళ్ళు వాళ్ళ యూట్యూబ్ని అలా కూడా వాడుతున్నారు కదా. మన లావణ్య అక్క అయితే కొత్తగా డెజర్ట్ చూపిస్తుంది మనకి. ఈ డెజర్ట్ నేను ఎప్పుడు తినలేదు కానీ విన్నాను అనమాట, చాలా బాగుంటుందని. గైస్ తిరమసు అయితే తిన్నాను, కానీ నాకేంటంటే కొంచెం స్వీట్ ఎక్కువ అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే మన షుగర్ తిని చాలా లేదు కదా, సో కొంచెం స్వీట్ తిన్నా ఏదో ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. బట్ నిజంగా తిరమసు చాలా 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 బాగుంది. మనకి నాకు ఇండియాలో ఏం గుర్తుంటే డామినోస్లో మనకి మూస్ కేక్ అని దొరికేది అనమాట, కొంచెం సిమిలర్గా ఉంది. సో మ్యాటర్ అది బెల్లగా అనిపిస్తుంది కదా, మన వాళ్ళు వచ్చినట్టున్నారు. చూద్దాం గ్యాస్. చూస్తున్నారు కదా గ్యాస్, ఎప్పుడు లేట్ అయ్యి పీపుల్. వద్దునా ఏంటొద్దునా అసలు ఎంతసేపు వెయిట్ చేయాలి? వద్దునా ఏం చెప్పాను రెడీగా ఉన్నాను. నేను అయిపోయింది మొత్తం రెడీ. నువ్వు ఎప్పుడు వచ్చారు ఇంటికి? 10కి వచ్చాను. 10కా? నేను ఏ టైం రమ్మన్నాను? నేను 9కి రమ్మన్నాను. చూసారా గైస్ మనకి ఏంటి హెరాస్మెంట్. మనం ఫస్ట్ వచ్చేసరి మనకి తిడుతున్నాడు భయ్యా. మేము అయిపోయాం. మేము రెడీ అయిపోయాం. ఈ క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేసలేదు కృష్ణచంద్రన్ బ్రో. హలో హాయ్ నమస్తే గైస్. మన కొత్త పెళ్లి కొడుకు. నమస్తే. 6 నెలలు కొత్త పెళ్లి కొడుకు. జురాసిక్ వరల్డ్ చిన్నప్పుడు చూసాను కానీ 4Dలో చూడలేదు. 4Dలో చూడలేదా? 4DX ఫస్ట్ మూవీ అది. సెకండ్ మూవీ. ఫస్ట్ మూవీ అవతార్. బానే అవతారం చూపిస్తున్నారు చూసారు కదా గైస్. అయితే కిందకి వచ్చాం, ఇంటి కిందకి. జస్ట్ వెయిటింగ్ ఫర్ దెమ్ సో దట్ వీ కెన్ స్టార్ట్ ది థియేటర్. సో బేసికల్గా మధ్యాహ్నం ప్లాన్ చేసాం అన్నమాట. సో ప్లాన్ చేసింది మన అన్నయ్య చందనయ్య. టికెట్ ప్రైస్ కానీ లేకపోతే ఏ థియేటర్ కానీ అంతా అన్నయ్య చెప్తే బాగా చెప్తాడు. సో అన్నయ్య గడికి ఛాన్స్ ఇచ్చేద్దాం. 8:30 కార్ వాష్ ఓపెన్. నువ్వు ఏ టైంకి మరి మనం వెళ్ళేది? నీ ఇష్టం అని ఎప్పుడంటే అప్పుడు.
అది కాదు మ్యాటర్ చెప్పి, ఇక్కడ మన సబ్స్క్రైబర్స్ వెయిట్ చేస్తున్నారు. సో ఇప్పుడు మనం వెళ్ళేది సినీ వరల్డ్కి. సో సినీ వరల్డ్లో 4DX ఉంది. సో ఇప్పుడు ఇది వచ్చి స్క్రీన్ ఎక్స్ ఉంది, స్క్రీన్ ఎక్స్ 2D అండ్ 4DX కూడా ఉంది. సో వీఆర్ గోయింగ్ టు 4DX అనమాట. 4DX వచ్చేసి 21 pounds టికెట్. నార్మల్ టికెట్ అయితే మనం 4 pounds ఎక్స్ట్రా పే చేస్తాం, ప్లస్ 1.25 ఏమో గ్లాసెస్ ఛార్జ్ ఒకవేళ అన్లిమిటెడ్ ఉంటాయి. సో మన అన్లిమిటెడ్ పాస్ ఉంది కాబట్టి వీఆర్ పేయింగ్ 5.25 పర్ టికెట్. అండ్ అన్లిమిటెడ్ మన పాస్ ఎంత ఉంటుంది? అది వచ్చేసి 18 pounds పర్ మంత్. వర్త్ అంటాను అది చాలా వర్త్, ఎందుకంటే ఒక టికెట్ వచ్చేసి మనం అంతా 12 pounds కడతాం కదా. సో అన్లిమిటెడ్ మంత్కి ఎన్ని ఫిల్మ్స్ అయినా చూడొచ్చు. నార్మల్ 2D వర్షన్స్ అయితే అన్లిమిటెడ్ చూడొచ్చు మనం. నీకు పని పాట లేదురా, టైము పదా ఫాస్ట్ గా. గైస్ చూసారా గైస్, బేసికల్ గా ఏంటంటే మా వదినకి నాది చిన్న యూట్యూబ్ ఛానల్ అని చెప్పి హేళన. సో చిన్న యూట్యూబ్ ఛానల్ అని చెప్పి హేళన చేస్తుంది మా వదిన. చేసిన ఛానల్ అని చెప్పి పర్లేదు గైస్, మన ఎదురు రోజు 1M సబ్స్క్రైబర్ కొడదాం, అప్పుడు చెప్తాను. అన్న ఇక్కడ ఒక యాక్సిడెంట్ అయిందన్న, ఇక్కడ ఒక యాక్సిడెంట్ అయింది. మీరు చూస్తే కామెడీ అసలు. కారు ఎక్కడ సిగ్నల్ దగ్గరేనా? అయ్యో బాబు, ఆడేంటి బుషెస్ లోకి వెళ్ళిపోయాడు. ఆడు మన లిటిల్ జంక్షన్ ఉంటుందా, లిటిల్ ఎదురులో బార్ ఉంటది కదా, ఆ బార్ దగ్గర కారుని తీసుకెళ్ళి చెట్లో పార్క్ చేశాడు సెంటర్ లో, రోడ్డు మధ్యలో గట్టి అన్నాడు, కొట్టాడు. చెట్టుకి జస్ట్ కొంచెం ఊడిని కానీ కారు ఒక మొత్తం ఎదర్ ఫ్రంట్ తుక్కు అయిపోయింది. ప్రెసెంట్ థియేటర్ కి వెళ్తున్నాం, నేను ఆపుకోలేక ఒక వీడియో అయితే తీస్తున్నాను కార్ లోనే. అంటే మెగాస్టార్ కి ఉంటుందా షుగర్, నాకు ఉండదా? ఆడు కూడా అలాగే అన్నాడు కదా, నేను ఆపుకోలేక విజువల్స్ అన్ని తీస్తున్నాను. నేను ఆపుకోలేక మీతోటి షేర్ చేసుకుందామని నేనే మంచి మంచి విజువల్స్ అన్ని షూట్ చేసి మీతో షేర్ చేసుకుంటాను, మీకు పంపిస్తున్నాను. సో గైస్, ఇదే మన సినీ వరల్డ్, ఇక్కడే మనం మూవీ చూడబోతున్నాం అన్నమాట. సో లెట్స్ గో. ఏమైంది వదినా? వదిన ఏదో మరి లేట్ అయిపోయిందని ఫీల్ అవుతుంది. అక్కడైతే ఇంకా ఫుల్ టికెట్స్ ఎక్కడ నేను ఎత్తికేస్తుంది మాకు. బ్లాక్ మన పేపర్లు ఏవి ఏంటి 4DX కూడా పేపర్లే? మరి గీతా అప్సరా, రంభవర్షి, మేనక, ఏసీ, డిటిఎస్ అలాగే పేపర్స్ చూసారా గైస్, అది మ్యాటర్. సో థియేటర్కి అయితే వెళ్ళిపోదాం. నువ్వు లండన్ లో ఉండేవాడు కదా, సో లండన్ లోనే కూడా సినిమాలు ఉండేదా? చాలా ఉన్నాయి ఇక్కడ, ఇంకా ఒకటే ఉంది కానీ. సో నీకు అక్కడ బాగుంది, ఇక్కడ నచ్చిందా? ఇక్కడ సినిమాలు బాగుంది అంటే ఇక్కడ మెంబర్షిప్ కి, అంటే ఇక్కడ ఈ మెంబర్షిప్ కి గాయస్ ఈ మనిషిని చూస్తున్నారు కదా, బేసికల్ గా చిన్న బ్లాగర్ అని చెప్పి చిన్న చూపు. తర్వాత మాట్లాడుతున్నాం, మాట్లాడకూడదు. ప్రాపర్ పవర్ నాప్ నాకైతే ఫస్ట్ హాఫ్ అన్ అవర్ కాదు గైస్, బేసికల్ గా ఈ కలద్దాలకి మేము 1.25 కట్టాం అన్నమాట. సో మళ్ళీ రిటర్న్ తీసుకున్నాం అనుకున్నాను, తీసుకోలేదు, ఇచ్చేసాడు. సగం నీ ఫన్ వల్లే మాకు బాగుంది, వాళ్ళు నీ డైలాగ్స్ వల్ల అంతా అల్ల కల్లాలం అయిపోయింది. ఒక అరగంట ఈ లెఫ్ట్ అని చూస్తుంటే మ్యాడ్ అయిపోతుంది 4Dలో. స్టోరీ బాగుంది గైస్. మ్యాటర్ అయితే ఇది, ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసాను. మూవీ అయితే ఓకే ఓకే అని చెప్తాను, మరీ బ్యాడ్ అని చెప్పలేను, ఎందుకంటే జురాసిక్ యూనివర్స్ ఫ్యాన్గా ఓకే అని చెప్పుకుంటా. అట్లీస్ట్ డైనోసార్స్ చూసాను కదా థియేటర్లో, లైక్ బిగ్ స్క్రీన్ మీద. బట్ స్టోరీ వైజ్ ఇట్స్ ప్రిటీ యావరేజ్. 4 days ఎక్స్పీరియన్స్కి వస్తే మాత్రం ఇట్ వాస్ గుడ్. మూవీ ఆల్రెడీ 10:30 అని చెప్పారు, కానీ స్టార్ట్ అయ్యేసరికి 11:10 అయింది. 11:10 వరకు కూడా వాడు 4DX ట్రైలర్స్ ఏమైనా ఉంటే అవి వేసుకోవడం, అవి దానివల్ల వీ కెన్ ఎక్స్పీరియన్స్ సమ్ 4DX థింగ్స్ అండ్ ఎవ్రీథింగ్. సో దట్ వాస్ గుడ్. మూవీ అయితే యావరేజ్. సో ఫైనల్గా అక్కడ నుంచి మనం కార్లో మీరు చూసినట్టయితే మన అన్నయ్య డ్రాప్ చేస్తారు ఇంటికి. సో మనం ఇంటికి అయితే వచ్చాం. సో గాయస్, ఇంకా టైం వచ్చేసరికి ఆల్మోస్ట్ లైక్ 1:30 అవుతుంది. డెంట్ ఎక్స్పెక్ట్ నేను ఇంకా 12:30 నియర్లీ 1 అవుతుంది అనుకున్నా, కానీ 1:30 అయిపోయింది. సో ఇంక ఈ ఎపిసోడ్కి ఎంత గ్యాస్, మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లోకి వెళ్దాం. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓన్లీ వర్త్ థింగ్ దట్ వీ గాట్ ఇన్ దిస్ మూవీ వాస్ దిస్ 3D స్పెట్స్. సో అందుకే దాన్ని నేను కన్క్లూజన్లో వాడుతున్నాను అనమాట. 1.25 pounds అంట.
ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. సరే గైస్, సో నేనే కాదు మీరు కూడా 3లో చూడండి. సో ఇంక ఈ ఎపిసోడ్కి ఎంతే గైస్, మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్కి వెళ్తాం. అంటే దాన్ని బాబాయ్, టేక్ కేర్.